రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో అల్లాడిపోతున్న రైతులను అరిగోస పెడుతుంది. మరోవైపు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుండటంతో మరోసారి ధరణిపై కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చింది. ధరణిలో ఏవో అవకతవకలు జరిగాయంటూ సిట్ ఏర్పాటు, సిఐడి విచారణ పేరుతో లీకులిచ్చి అనుకూల మీడియాలో రోత కథనాలను వండివాడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ డైవర్షన్ డ్రామాలపై ప్రజలు, రైతులు పగ్గుమంటున్నారు. పాడిందే పాడరా అన్నట్టుగా కాంగ్రెస్ సర్కారు తీరు రోత పుట్టిస్తున్నది. కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి తనకు అలవాటైన డైవర్షన్ రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు. ధరణిలో అక్రమాలపై ఫోరెన్సిక్ నివేదిక అందిందంటూ కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఓవైపు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయడం, నివేదికపై అనుకూల మీడియాకు లీకులిస్తూ సర్కారు డ్రామాలు చేస్తున్నది. దీంతో కరువును జయించే కాళేశ్వరం జలాల్ని ఎత్తిపోయకుండా రైతుల్ని గోసపుచ్చుకుంటున్న సర్కారుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని, చేతగానితనాన్ని ఎండగడుతున్నది. ప్రజలు సైతం వాస్తవాల్ని గ్రహించి కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైతులతో, సాగునీళ్లతో రాజకీయాలు ఏంటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మరింతగా ప్రజల్లోకి వెళ్తే భారీ నష్టం తప్పదనే ఆందోళన సీఎంలో మొదలైంది. అందుకే ధరణి మళ్లీ తెరపైకి వచ్చింది. ధరణిలో అనేక అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఆరోపణల్ని నిరూపించలేదు. ఓవైపు కమ్ముకొస్తున్న కరువు, మరోవైపు పనికిరాదని చెప్పిన కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాల్సిన పరిస్థితి, ఇంకోవైపు సర్కారుపై రైతుల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం. అన్నింటి మధ్య సర్కారు ఊపిరి సల్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో రేవంత్ సర్కార్ ఫోరెన్సిక్ నివేదిక పేరుతో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి అక్రమాలపై కేరళ సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్ ను అప్పగించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత నివేదిక సైతం ప్రభుత్వం చేతికి అందింది. ఇందులో అక్రమాలేవీ గుర్తించలేదని తెలిసింది. అందుకే సర్కారు పెద్దలు కూడా ఆ నివేదికను పక్కన పెట్టేశారు. కాళేశ్వరం జలాల కోసం బీఆర్ఎస్ పోరుబాట తీవ్ర రూపం దాల్చే సమయానికి ఫోరెన్సిక్ నివేదిక అందినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ నివేదిక ఆధారంగా ధరణి, భూభారతి పోర్టళ్ల అక్రమాలపై ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందంటూనే వేయాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫోరెన్సిక్ నివేదికలో అవకతవకలు గుర్తిస్తే ఎందుకు బహిర్గతం చేయడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిపోర్టును బూచిగా చూపించి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 5న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌజ్ ను సందర్శించారు. వృధాగా పోతున్న నీళ్లను ఎత్తిపోయాలని కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు. కేటీఆర్ పర్యటనకు అడుగడుగునా సర్కారు ఆటంకాలు సృష్టించింది. అయినా బీఆర్ఎస్ పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీంతో ఈ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు, ప్రజలు, రైతుల దృష్టిని మరల్చేందుకు ఫోరెన్సిక్ అక్రమాలంటూ సీఎంఓ నుంచి అనుకూల మీడియాకు ఈ నెల 6, 7, 8 తేదీల్లో లీకులు జారీ అయ్యాయి. మొదట అక్రమాలంటూ లీకులిస్తే ఆశించిన స్థాయిలో మైలేజీ రాలేదు. దీంతో ఇంకో అడుగు ముందుకేసి ధరణి అక్రమాలపై సిఐడి విచారణ, సిట్ ఏర్పాటు అంటూ మరో కొత్త కథనాన్ని వండి వార్చేలా ఉసిగొల్పినట్టు తెలిసింది. అయితే దీనిపై విపరీతమైన చర్చ జరుగుతుందని సర్కారు ఆశించింది. కానీ ఈ ప్లాన్ కూడా బెడ్స్ కొట్టింది. ధరణిపై లీకులతో కాళేశ్వరంపై చర్చను పక్కదారి పట్టిద్దామనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పప్పులు ఉడకలేదనే చర్చ జరుగుతున్నది. ఓవైపు ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో కాళేశ్వరంలోకి వస్తున్న జలాల్ని ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ సర్కార్ ససేమిరా అంటున్నది. పొలాల్లోకి పారాల్సిన కాళేశ్వరం జలాలు మేడిగడ్డ నుంచి 91,000 క్యూసెక్కులు వృధాగా దిగువకపోతున్నాయి. వర్షాలు లేక సాగునీళ్లు కరువై వ్యవసాయం ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం జలాల్ని ఎత్తిపోయాలన్న బీఆర్ఎస్ పోరాటంపై రైతుల్లో చర్చ మొదలైంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించి అక్కడి నుంచి దిగువకు వెళ్తున్న జలాలను చూపించి సర్కార్ను సూటిగా ప్రశ్నించారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు సైతం నీళ్ల లెక్కలతో ప్రభుత్వం వైఖరిని ఎండగడుతున్నారు. అయినా రేవంత్ సర్కార్ తన మొండివాదననే ముందేసుకుంటోంది. కాళేశ్వరంపై మళ్లీ అదే పాతపాటనే పాడుతున్నది. కాళేశ్వరంపై చర్చను పక్కదారి పట్టించాలి, బీఆర్ఎస్ వాదాన్ని రైతుల్లోకి వెళ్లనీయకుండా చేయాలనే లక్ష్యంతో సీఎంఓ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఫోరెన్సిక్ నివేదికపై తమకు వత్తాసు పలికే మీడియాకు సీఎంఓ రెవెన్యూ శాఖ వర్గాల నుంచి లీకుల మీద లీకులు వెళ్లినట్లు సమాచారం. అన్ని పేపర్లలో ఒకే రోజు ఒకే విధంగా వార్తల్ని వండివార్చేలా పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ లీకుల ఆధారంగానే ధరణిపై ప్రభుత్వం అనుకూల మీడియా రోతరాతల్ని వండివార్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ డైవర్షన్ రాజకీయాలపై జనం రైతులు భగ్గుమంటున్నారు.